డుగ్గు నీకేమైందిరా? ఆగం ఆగం ఫోన్ చేసినాక ఆగం ఆగా ద్వారా అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. నేనైతే చాలా బాగున్నాను. కొంచెం బాగున్నాను, కొంచెం బాగాలేదు. సో ఏంటక్క ఇట్లా అద్దం ముందు వీడియో తీస్తున్నాను అనుకుంటున్నారా? తమ్నెల్ ఆల్రెడీ చూసే ఉంటారు గైస్. మా డుగ్గుకి చాలా అంటే చాలా ఫీవర్ వచ్చింది. ఎందుకు వచ్చిందో తెలియదు కానీ సడన్ గా నిన్న ఈ టైంకి బాగానే ఉంది. మీరు ప్రీవియస్ గా వీడియో చూసే ఉంటారు. నార్మల్ గా ప్రాంక్ వీడియో చేసింది కదా వాళ్ళ పప్ప మీద, మీరు ప్రీవియస్ గా చూసే ఉంటారు. అది అప్పుడు కూడా బాగానే ఉంది తను. నిన్న ఈవినింగ్ కూడా నైట్ కూడా తను బాగానే ఉంది. సడన్ గా మార్నింగ్ లేచేసరికి చాలా అంటే చాలా ఫీవర్ వచ్చింది. ఈరోజు స్కూల్ కి కూడా వెళ్ళలేదు, డుమ్మ కొట్టింది. నేను అంటే నార్మల్ గా ఫస్ట్ కోల్డ్ స్టార్ట్ అయింది. కోల్డ్ నైట్ కొంచెం ఉండే, మార్నింగ్ లేచే వరకు ఫీవర్. మార్నింగ్ నుండి ఈవినింగ్ 5 అయ్యే వరకు, ఈరోజు ఈవినింగ్ 5 అయ్యే వరకు అసలు ఏం తినలేదు. అట్లీస్ట్ ఒక బిస్కెట్స్ కానీ ఇట్లా బయట నుంచి బింగో ప్యాకెట్స్ వేస్తే అవి కానీ అసలు ఏమంటే ఏం తినలేదు. పాలు పోస్తే పాలు కూడా తాగలేదు. ఆఖరికి పారాసిటమాల్ సిరప్ ఇంకా యాంటీబయాటిక్స్ ఉంటాయి కదా, అవి తెప్పించామన్నమాట. అంటే అది తాగితే కొంచెం ఫీవర్ తగ్గుతుంది, ఫీవర్ తగ్గినాక కొంచెం ఏమైనా తింటదని చెప్పేసి అవి బయట నుంచి, అంటే తన డ్యూటీకి వెళ్ళాడు. ఇక్కడ లోకల్లో మాకు తెలిసిన వాళ్ళు ఎవరు లేరు, ఎవరు వెళ్తారు ఎవరు తెస్తారని కొంచెం టెన్షన్ పడ్డాను. లాస్ట్కి అయితే తెలిసిన ఒక బ్రో ఉంటే కాల్ చేస్తే తను తీసుకొచ్చాడు అనమాట. మెడిసిన్ పోస్తే కూడా అసలు ఆమె సిరప్స్, నిజంగా చెప్తున్నా, పిల్లలు ఎవరైనా కూడా సిరప్స్ అంటే అసలు ఇష్టపడరు, తాగరు కదా, మనం ఫోర్స్ చేసి పోయాల్సి వస్తుంది వాళ్ళకి. కానీ మా డుగ్గు అట్లా కాదు. డుగ్గు టానిక్ పోస్తుందా అంటే ఉరికొచ్చి మరి తాగుతుంది. అట్లాంటిది సిరప్ తీసుకొస్తే అసలు తాగలేదు. నాకు వద్దు అంటే ఇట్లా పట్టి ఫోర్స్ చేసి మరి దానికి పోసిన నేను. అప్పుడు కొంచెం ఫీవర్ అట్లా ఒక హాఫ్ అన్ అవర్ లో తగ్గిపోయిన తర్వాత ఒక 3 బ్రెడ్ స్లైసెస్ తిన్నది. అంటే ఒక దాంట్లో చీజ్ పెట్టేసి ఇచ్చిన, ఇంకా 2 ఏమో మన కిసాన్ జామ్ ఉంటుంది కదా, అది పెట్టిన తర్వాత ఒక 3 అట్లా తిన్నది. తిని వాటర్ తాగింది. వెంటనే నేను మమ్మీ కాల్ చేసిన, మమ్మీ అసలు సిరప్ తాగుతలేదు, ఏం తాగుతలేదు, ఇంతగానో ఏడుస్తా అని, కోల్డ్ అయింది మమ్మీ అంటే మా మమ్మీ టెన్షన్ లో టక్ వచ్చేసింది ఇక్కడికి. ఇప్పుడు ప్రెసెంట్ మమ్మీ ఇంట్లోనే ఉంది. మమ్మీకి ఆఫ్టర్నూన్ కాల్ చేసి చెప్తే మమ్మీ 4కి ఏమో స్టార్ట్ అయింది. ఇంటికి వచ్చేవరకు 6:30 అయింది. 3 అవర్స్ జర్నీ ఉంటుంది అనమాట. మమ్మీ వచ్చేవరకు బ్రెడ్ స్లైసెస్ తిని సిరప్ కూడా తాగేసింది, కొంచెం క్యూర్ అయింది. కానీ మా మమ్మీ వచ్చిన తర్వాత ఎట్లా తెలుసా, అసలు ఇట్లా ఎక్కడ కూర్చుంటే అక్కడ పడుకునేది. మా మమ్మీ వచ్చినాక లేచి మంచిగా ఆడుకోవడము, ఫోన్ చూడడం మొదలుపెట్టింది. ఎంత హ్యాపీగా ఉందంటే నిజంగా దగ్గర 1.5 మంత్కి 2 months దాకా అవుతుంది మా మమ్మీని చూడక, వాళ్ళు రాక. అంటే మేము ఎప్పుడైనా ఇక్కడ 15 days అక్కడ 15 days ఉంచుతాం కదా, కాకపోతే ఇప్పుడు స్కూల్కి వెళ్తుంది, మళ్ళీ స్కూల్ పోతుంది ఎట్లా అని చెప్పేసి నేను పంపించలేదు అనమాట. మా మమ్మీ వాళ్ళు కూడా రీసెంట్ గా రాలేదు ఎక్కువ. సో మా మమ్మీని చూస్తే ఎంత హ్యాపీ ఫీల్ అయిందంటే, మళ్ళీ మా మమ్మీని చూసి మా అమ్మమ్మ తాతయ్యడే అని అడుగుతుంది. ఇంకా డాడీ రాలేదు, మా అమ్మక్కతో వచ్చింది. సో ఇప్పుడు మా మమ్మీతో మాట్లాడదాం, ఎందుకు వచ్చింది ఏంటిది అని మా మమ్మీ మాటల్లో తిందాం ఒకసారి మనం. మమ్మీ ఏమైంది మమ్మీ, చెవులు మూసుకొని పడుకున్నావు? అరే మరి నువ్వు సడన్ వచ్చిందని చెప్పిన తర్వాత భయపడ్డావా? డైరెక్ట్ ఇటే వచ్చిన, నేను ఇంటికి కూడా వెళ్ళలేదు తెలుసు. దీనికి బుద్ధి లేదు చూడు, ఎంత మంచిగా ఫోన్ చూస్తుంది. ఇంకా దీనికి వచ్చి చూసే వరకు ఏమున్నది, మంచిగా ఆడుకుంటాను. కాకపోతే ఉన్నది ఫీవర్ కొంచెం ఉంది. డుగ్గు నీకేమైందిరా? డుగ్గు నీకేమైందిరా? అబ్బో ఫీవర్ వచ్చిందా నీకు? ఇంకా జలుబైందా? కోల్డ్ అయిందా? ఇంకేమైంది? ఎక్కడో అయిందిరా? తగ్గిపోయింది. అమ్మమ్మ సిరప్ పోసింది, తగ్గిపోయింది. అన్నం కూడా తినాలి. అమ్మమ్మ వచ్చినాక తగ్గిందా, సిరప్ తాగినాక తగ్గిందారా? డుగ్గు చెప్పు నాన్న. అదే ఫోన్ చూడాలి, మనం ఫోన్ చూసుకుంటూనే ఉండాలి. కలిసిపోయినట్టు అయిందిరా. మమ్మీ ఇంటికి నుంచి మంచి కూరగాయలు ఏమంత అయిపోగా, నేను ఆఫీస్ నుండి ఇటే వచ్చిన అని చెప్పినా. ఇంటికి పోవద్దా? ఎందుకంటే ఆగమాగం మురికొచ్చినావు. నువ్వు ఆగమాగం ఫోన్ చేసినాక ఆగమాగా ద్వారా కూడా అవుతలేదా అని చెప్పినాక జ్వరం వచ్చింది అడుగు నీకు. చూడు అమ్మమ్మ వచ్చినాక జ్వరం తగ్గిందారా నీకు? ఇది ఎందుకు మరి అమ్మమ్మ రావాలనేనా ఫీవర్ వచ్చిందని చెప్పినా? ఫీవర్ వచ్చిందని చెప్పలేదా? నాకు ఎంత టెన్షన్ అయింది చెప్పు. ఆఫీస్ లో ఉన్నానైనా ఫీవర్ వస్తేనే టెన్షన్ పడతారా అని. అరే సిరప్ తాగుతలేదు, పొద్దుటి నుండి అసలు ఏం తినలేదు, సిరప్ తాగుతలేదు అని చెప్పినా. వాళ్ళు కూడా లేరు అన్న, ఎవరికో ఫోన్ చేసినా
తెప్పించినా ఇంకా ఎట్లను అదే తెప్పించినా అని చెప్పి నువ్వు తాగుతలేదు అన్నావా లేదా? అవును ఏం తినలేదు అన్నావా? మరి అదేమంటాను తెలుసా? కూడా తాగలేదు అని అన్నావు. మరి అదేమంటాను తెలుసా? తినమంటే అమ్మమ్మనే తినిపిస్తుంది అని వాళ్ళ డాడీకి ఫోన్ చేస్తే డాడీ ఏమంటాడు, 2 నెలలు నెల 15 రోజుల వరకు అవుతుంది, నువ్వు దాన్ని తీసుకురాపు, మొన్న పోతే కూడా పంపించలేదు. నీ మీద కోపం పోతే అసలు నువ్వు ఫోన్ చేస్తే కలుస్తాను డాడీకి. బ్లాక్ లిస్ట్ పెట్టింది. అది చిన్నప్పటి నుండి నా దగ్గర వచ్చింది. ఇప్పుడేమో స్కూల్ అంటాను. ఏమో 10th క్లాస్ బోర్డ్ ఎగ్జామ్. అది నేనేం చేయాలి? డుగ్గును పంపించి మా అందరు కింద కామెంట్లు ఎట్లా పెడతారు తెలుసా? అక్క మీ డుక్కు ఏది, మీ డుగ్గుని గాలికి వదిలేసిరా, మీ డుగ్గుని అటు పంపించిరా, మీరు ఇద్దరు ఏం చెప్తారు అసలు అని అంటారు. మరి అనేటోళ్ళు అంటారు, కానీ చిన్నప్పటి నుండి మా దగ్గర ఉండి ఉంటే నేనేం చేయాలి? చెక్కపోయినా అంటే ఎంత బెంగ పెట్టుకున్నట్టు చెప్పు. నిన్నైతే నేను అన్నం తినలేదు, నైట్ ఎవరం తినలేదు, నేను తినలేదు, డాడీ తినలేదు. నేను ఇప్పుడు ఫోన్ చేయగా నువ్వు ఏమన్నా చేసుకో, నాకు సంబంధం లేదు. మేడంకి చెప్పేసిన, మేడం నేను వెళ్తానా అని చెప్పి, సరే అమ్మ పో, జ్వరం వచ్చింది పోయి తీసుకొని రాకపోవాలి. తీసుకొని ఎవడు పంపిస్తాడు? నువ్వు పంపించడంటే అదే కాదు. డుగ్గు చూడు, ఇప్పుడు వచ్చిన తర్వాత ఫీవర్ ఉంది, ఆ బెంగ పెట్టుకున్నది మీకు అర్థం కాదు. మీకు ఏమర్థం అవుతుంది? అది మీకు అర్థం కాదు. చిన్నపిల్లలతో అది వేరే ఉంటుంది. ఒక్కలే డుగ్గు మనం బెల్లం పెళ్ళికి వస్తావా? ఎగిరితంట మా మమ్మీ పంపించంటాం కదా, చెప్పు మమ్మీకి. అద్దు అద్దు. నీకు బుద్ధి ఉందా? స్కూల్కి ఎవరు పోతారు? ఎగ్జామ్ సప్లీలో రాసి పాస్ అవుతారు చెప్పు. సప్లీలు మన ఇంటా వంటలేవు. ఓకే చెప్పు చెప్పు. పెద్ద 10th ఎగ్జామ్ అన్నట్టు అట్లాంటి మాటలు మాట్లాడకూడదు. అమ్మమ్మ ఇంటికి పోతున్నాం అంతే. అవసరం లేదు, నేను పంప నిన్ను పంప. అవసరం లేదు పంప. పోలేదు. హలో స్కూల్ ఉంది చెప్పు. స్కూల్ వేసిన నేను మళ్ళీ నేను పంపించను. బండ పట్టి కొడతావా? ఎక్కడ నేర్చుకున్నావురా? డుగ్గు బండ పట్టి కొడతావా మమ్మీని? చిన్న తెల్లంట్లో నేను పంపియా. ఘోరంగా ఫీల్ అవుతాడు. డుగ్గు అమ్మమ్మ ఇంటికి పంపియా నేను. తాత ఏడుస్తాడు డుగ్గు కావాలని. నీకేమైనా తెలుస్తుందా? నీకు చెప్పిండా ఏడుస్తానా? మళ్ళీ వస్తా, ఫీల్ కాదని. ఇప్పుడు నువ్వు మమ్మీ దగ్గర ఉండవా? 15 days అంతే. 15 days వరకు స్కూల్ కి నేను పోవాలా? లీవ్ లెటర్ రాసిస్తాం. చెప్పు మేడం. బండ పట్టి కొట్టుడేందిరా డుగ్గు? నువ్వు పంపించకపోతే అంతే. డుగ్గు నేను పంపియా. ఏం చెప్తావు? బండ వేసేసి మనం అటే ఓకేనా? చెప్పు. దున్నపోతంటే కొడతా. అలా మేడం గిట్లా పిల్లలు అల్లరి చేస్తా ఉంటే అట్లా అని ఉంటది. దాన్ని మంచిగా ఊకంటుంది దున్నపోతా అని. సరే నేను దున్నపోత అయితే నువ్వు చిన్న దున్నపోత నువ్వే అవుతావు. చిన్న దున్నపోత అవుతావు నువ్వు అన్నది. అట్లా బండ పట్టి కొడతా దున్నపోతు ఏంది ఇది? మరి సారీ చెప్తే బెల్లం బెల్లికి పంపిస్తావా? పంపియా. చెప్పమని ఫస్ట్ సారీ. సారీ అన్న చూసిన దానికి ఈగో చెప్పది. చెప్పు యాటిట్యూడ్ గర్ల్. చెప్పు సారీ చెప్పు. పంపియా. నేను అమ్మమ్మ ఇంటికి పంపియా. నీ బట్టలు ఇయ్యా, నీ బొమ్మలు ఇయ్యా, నీ బుక్కులు ఇయ్యా అనేది గబ్బుది. అది గబ్బుది. లేకపోతే మంచి కూరగాయలు తీసుకొని వద్దాం అనుకున్నా, కానీ నువ్వు అన్ని సరిగా ఉంటాయని నాకే తెలుసు. నిన్న బాగానే ఉంది, నిన్న మంచిగానే ఉంది. ఇప్పుడు నేను ముట్టడానికి వస్తుంది. ఎక్కడికి పోనాడు? పో తాతను మాడుకో. పో మీ తాతను మాడుకోపో. పొల్ల అది లిఫ్ట్ చేసారు కట్ అవుతుంది. నువ్వు లిఫ్ట్ చేయి. ఎందుకు నా ఫోన్ లిఫ్ట్ చేస్తుంది. కావ్య మమ్మీ అయితే ఏంది? మీ తాత ఏం చేస్తాడు? చెప్పుకపో తొక్క.
మీ తాత ఏం చేయడు. మీ తాతకు నేనంటే ఫుల్ భయం. మీ తాతనే బండ పట్టి కొడతా నేను. మీ తాత నేను ఇద్దరిని కొడతా బండ పట్టి. నవ్వుతుంది తిడితే. మాట్లాడవాడవు మొత్తుకుంటాడవు. చౌకాడ పెట్టుకో వినబడది. ఏడుగత్తావు నేను పంప. నువ్వేమో చెప్పు. అడ్రస్ ఇచ్చిన తర్వాత మేము రాస్తామన్నావా? మమ్మీ దాన్ని తన్నిందట. నేను తన్నినా దాన్ని. డొగ్గు వేసాలు వేయకు. ఘోరం కొడతావు నువ్వు. కళ్ళల కారం పెడతాడట. ఎవరికో వేరేటోళ్ళకి ఫోన్ పోతున్నావు. డాడీ కట్ అయింది. కళ్ళల కారం తర్వాత పెట్టావు కానీ ఫోన్ చూడు ఫస్ట్. సో గాయ్స్ చూసారు కదా, మా డుక్కుకి అసలు ఇట్లా మాట్లాడుతుందని కూడా మీరు ఎక్స్పెక్ట్ చేయంటారు. అట్లా మాట్లాడుతుంది. కళ్ళల కారం పోతుందంట, బాత్రూమ్లో ఎత్తా అంటది, ఇంకా నన్ను బండబట్టి కొడతా అంటది. అట్లా మాటలు మాట్లాడుతుంది. ఇవన్నీ కేవలం మా ఇంటికి పంపి అంటే ఇట్లాంటి మాటలు మాట్లాడుతుంది అనమాట. సో నేనైతే పంపించాను, ఎందుకంటే స్కూల్ ఉంది, స్కూల్కి వెళ్ళాలి. సో డుగ్గుకి ఇప్పుడైతే హెల్త్ అయితే బాగుంది, ఇప్పుడు ఓకే అయింది. సో గాయ్స్ చూసారు కదా ఈ వ్లాగ్. జస్ట్ మా మమ్మీ వచ్చింది కదా, సో చిన్నగా వ్లాగ్ చేద్దాం అనిపించింది. ఓ డిస్టర్బ్ చేస్తున్నారు. సో సో తన డ్యూటీ నుంచి ఇంకా రాలేదు, వస్తాడు. ప్రజెంట్ అయితే పోతా అంటుంది. చూడాలి ఇంకా రేపు మార్నింగ్ ఏమవుతుందో. ఒకవేళ తీసుకెళ్తే అయితే నేను వ్లాగ్ చేస్తాను, తీసుకెళ్ళకపోయినా నార్మల్గా అయితే ఒకవేళ తీసుకెళ్తేనైతే నేను వ్లాగ్ చేస్తాను. సో గాయ్స్ చూసారు కదా, ఇంతసేపు ఫీవర్ వచ్చినట్టుండి ఇప్పుడు ఎంత అల్లరి వేసి చూడండి. సో గాయ్స్ చూసారు కదా, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఇంకొక ఏది మమ్మల్ని వీడియో ఏనియరా మాట్లాడినరా. సో నైట్ ఏమైందంటే మళ్ళీ 2 ఎగ్జాక్ట్గా 2:30 3 అవుతుంది. కథ మళ్ళీ ఘోరంగా ఫీవర్ వచ్చింది. అంటే దానికి ఫీవర్ ఉండే, కాకపోతే సిరప్ తాగినాక కొంచెం ఫీవర్ దిగిపోయింది. కొంచెం మా మమ్మీ వచ్చిన తర్వాత కొంచెం హ్యాపీనెస్తో ఆడుకుంది, మమ్మీ తినిపిస్తే తింది. కానీ మళ్ళీ ఫీవర్ నైట్ వచ్చింది. నైట్ పడుకుంటప్పుడు ఆల్రెడీ సిరప్ పోసినాము. అండ్ మళ్ళీ 2కి 3కి మళ్ళీ అట్లా బాడీ ముట్టి వస్తే బాగానే ఫీవర్ వచ్చింది. మళ్ళీ మమ్మీ లేచి నైట్ సిరప్లు పోస్తే తాగట్లేదు, అసలు ఉమ్మేసింది. అసలు చిన్నపిల్లలు సిరప్స్ తాగరు ఎవరైనా, కానీ మా డుగ్గు తాగుతుంది సిరప్. నాకు మందు పోయావా అని అడుగుతుంది, కానీ ఎందుకో ఫస్ట్ టైం మరి ఏమైందో తెలియదు కానీ ఉంచేసింది సిరప్, తాగట్లేదు. తర్వాత మమ్మీ కొంచెం బతిమలాడి బెల్లంపల్లి తీసుకెళ్తాది అని చెప్పాక తాగిందనమాట. సో మార్నింగ్ హాస్పిటల్ తీసుకెళ్తున్నాం ఇంకా.